ప్రజా టీవీకు స్వాగతం. నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న నిర్వహణలో నంద్యాల IMA వైద్యుల సహకారంతో ఆదివారం సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆవరణలో షుగరు, బీపీ, గుండె జబ్బుల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో IMA రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాల వైద్యులు సామాజిక సేవలో ఎప్పుడు ముందుంటారని, షుగర్, బీపీ, గుండె జబ్బులు ముందుగానే గమనించి చికిత్స చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయం తప్పించుకోవచ్చని అన్నారు. శిబిరం నిర్వాహకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న వందలాది శిబిరాలు నిర్వహించారని, వైద్య శిబిరాలను ఒక యజ్ఞంలా నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు తరచూ నిర్వహిస్తామన్నారు. ఇండస్ గుండె ఆసుపత్రికి చెందిన ప్రముఖ గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ జహంగీర్ గుండె జబ్బుల జాగ్రత్తలు వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో IMA రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ IMA కార్యదర్శి డాక్టర్ పనీల్ కుమార్, గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ జహంగీర్, ఫిజీషియన్ డాక్టర్ గోపినందన్, సీనియర్ వైద్యులు డాక్టర్ రమణారెడ్డి, ఆసుపత్రి సిబ్బంది మధు, రాజేష్, ఖాదర్, సుశీల, విమల, వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు శిబిరంలో చూపించుకోవడానికి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో షుగర్ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ గోపినందన్, స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ జహంగీర్, డాక్టర్ రమణారెడ్డి పాల్గొని 300 మంది రోగులను పరీక్షించి అందరికీ షుగర్ పరీక్షలు, ECG, 100 మందికి 2D ఏకో గుండె స్కానింగ్ పరీక్షలు ఉచితంగా చేసి 3 లక్షల రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్స్ రావడం మీకు ఇబ్బంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా అందుబాటులో ఉంది. అక్కడ కూడా మందులు ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. ఆ యొక్క గవర్నమెంట్ సహకారం కూడా తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలనేది మా లక్ష్యం. ఒక చిన్న ఫ్యామిలీ 40-45 ఏళ్ళు 50 ఏళ్లలో ఇట్లాంటి సమస్యలు వస్తే మెయిన్ ఆయనే ఆధారం ఉండదు ఆ ఫ్యామిలీ. అలాంటిది వాళ్ళు పని చేయలేని పరిస్థితి పోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ భార్య ఏంటి, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇవన్నీ చాలా మాకు ఆలోచిస్తేనే మాకే ఒక విధమైన భయం వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఇప్పుడు ఒక ఫ్యామిలీని ఆదుకోవడము లేదో గవర్నమెంటే పూర్తిగా ఆదుకోవడం అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేకపోతే వెళ్ళండి. షుగర్, బీపీ లేవు అంటే మీకు సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ, రావని కాదు. అలాగనే స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి ఆల్కహాల్ అనేది ఆల్మోస్ట్ 90% అయిపోయినారు సొసైటీలో. ఎప్పుడో అకేషనల్ గా తీసుకోవడం వేరే, రోజు అదే పనిగా అడిక్ట్ అయిపోయి ఆల్కహాల్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని లివర్ ప్రాబ్లమ్స్, గుండె ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్స్ జరగబోతున్నారు. దాని పట్ల కూడా మీరు ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. ఎప్పుడు ఏదైనా కూడా శృతికి మించితే అది ప్రమాదమే, అది ఏదైనా. సో అలాంటిది రోజు తాగితే ఆరోగ్యం ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా స్మోకింగ్, షుగర్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన అలవాటు అంటే స్మోకింగ్, అంటే పొగ త్రాగడం. దాని వలన హార్ట్ అటాక్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు, ఊపిరితిత్తుల సమస్య రావచ్చు, మీరు నడవడానికి ఇబ్బంది పడే సమస్యలు రావచ్చు. కాబట్టి అవి మన చేతిలో ఉండేవి. మందు, సిగరెట్ తాగాలా అనేది మన చేతిలో ఉండేది. అది మీరు జాగ్రత్తగా ఉన్న వాళ్ళు కూడా స్లోగా తగ్గించుకుంటూ వచ్చి మానేసుకుంటే
భవిష్యత్తులో మీరు ఆ పెద్ద పెద్ద సమస్యలు బారిన పడకుండా మీరు ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉంటే మీ ఫ్యామిలీకి బట్టలు కాదు, మీకు బట్టలు కాదు, మీ సహకారం మీ ఫ్యామిలీకి ఉంటుంది. మీరే సిక్ అయితే మీ ఫ్యామిలీకి ఎవరు సహకరిస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీకు మెయిన్ జీవితంలో మీకు ఇబ్బందులు కలిగిన తినేది ఆల్మోస్ట్ కెమికల్స్. మీకు తెలుసు పల్లెల్లో వరికి ఎన్నిసార్లు మందులు కొడతారు, మిగతా పంటలకు కూడా ఎన్నిసార్లు మందులు కొడతారు. అంతా పెస్టిసైడ్ మయం అయిపోయింది. దానివల్ల వచ్చే సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీకు కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తే అందులో కొంత మీ జీవితాలు బాగుంటాయి. ఏదో మా వంతు భగవంతుడు మాకు ఇచ్చిన డాక్టర్ ప్రొఫెషన్ లో మేము కూడా కొంచెం సాటిస్ఫాక్టరీగా ఏదో కొంత సమాజానికి ఉపయోగపడే పనులు చేశాము అనే ఒక సంతృప్తి మిగులుతుందనే మేము ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేసి మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కాబట్టి ఈ వైద్య శిబిరాలు ఉపయోగించుకోండి. తొందర ఏం లేదు. డాక్టర్లు 5-6 మంది ఉన్నాము. డాక్టర్ జహంగీర్ బాషా గారు ఉంటారు, పైన ఉంటారు, ఈ సీట్లు చూస్తారు, ఎక్కువ చేస్తారు. అవసరమైతే మీకు ఏదైనా గుండె జబ్బులు ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా మీకు పైసా కూడా ఖర్చు కాకుండా కూడా ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో కానీ వేరే ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఆరోగ్యశ్రీ కింద మీకు దానికి తగ్గట్టు వైద్యం అందుబాటులో ఉంది. మీకు ఖర్చు పెట్టుకోవాల్సిన పర్లేదు, పైసా కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పర్లేదు. కాబట్టి నిదానంగా ఉండండి. మేము మాకేం పర్లేదు. ఈరోజు ఇదే క్యాంప్ కోసమే మేము అంతా ఫ్రీ ఉన్నాం. కాబట్టి నిదానంగా ఒక్కొక్కరు చూపించుకొని మీరు మందులు కూడా బయట ఇస్తాం. 15-20 రోజులు మందులు ఇస్తాం, తీసుకోండి. నెక్స్ట్ ఈ క్యాంపులో పాల్గొన్నటువంటి ఎవరైనా మళ్ళీ నా దగ్గరగా వస్తే నెక్స్ట్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా చూస్తాం. సండే ఫ్రీగా షుగర్స్ చేస్తున్నాం, ఉపయోగించుకోండి. ఏం పైసలు షుగర్ డబ్బులు కట్టాల్సి తినక ముందు తిన్న తర్వాత కూడా ఫ్రీగా చేస్తాం ఎవ్రీ సండే. ఇప్పుడే కాదు, లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాం. ఓకే, కాబట్టి ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ వైద్య శిబిరానికి ప్రతిసారి మాకు వచ్చి మాకు వెనుదల్లో ఉన్నటువంటి IMA స్టేట్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ గారికి, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ వసుంధరెడ్డి గారికి, IMA సెక్రటరీ నంద్యాల డాక్టర్ పనిల్ గారికి, ఈ క్యాంపులో మాకు సహకారం అందిస్తున్నటువంటి జహంగీర్ గారికి, గోపినాథ్ గారికి, డాక్టర్ బ్రహ్మారెడ్డి సార్కి, మా మిస్సెస్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. నేను క్యాంపులు ప్లాన్ చేస్తే అదే చేసే పని ఎందుకండి. అంతేకాకుండా మా హాస్పిటల్ సిబ్బందికి ప్రతిసారి నేను అడిగినటువంటి శాంపుల్ ఇస్తున్నటువంటి కంపెనీలు అందరికీ, అన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్ కి, ప్రైవేస్ ఇవన్నీ మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రైవేస్ కంపెనీ సహకారం అందించింది. అంతేకాకుండా లాయిడ్ కానీ, లూపిన్ కానీ, ఇంటాస్ కానీ, యూఎస్పీ కానీ, చాలా కంపెనీలు, కరోనా రెమెడీస్ కానీ చాలా కంపెనీలు మాకు సహకారం అందిస్తూ తద్వారా మీకు సహాయం అందించడానికి